మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతరులపై చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయమయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ రూపకల్పనలో దాదాపు 2,500 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, వ్యాపారవేత్త లింగంనేని రమేష్ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అలైన్మెంట్ను మార్చారని ఆయన ఆరోపించారు. తమకు కావాల్సిన వారికి, ముఖ్యంగా లింగంనేని గ్రూప్నకు చెందిన భూముల విలువ పెంచేలా ఈ మార్పులు చేశారని ఆయన పేర్కొన్నారు. అలైన్మెంట్ మార్చినందుకు బదులుగా లింగంనేని కుటుంబం హెరిటేజ్ సంస్థకు భూములను కేటాయించిందని ఆరోపించారు. నోటీస్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత వాళ్ళు గౌరవ విజయవాడ ఏసీబీ కోర్టులో వాళ్ళు ఆ మెమోని దాఖలు చేసినట్లుగా ఈ నెల 23వ తారీఖున నాకు కోర్టు నుంచి, ఏసీబీ కోర్టు విజయవాడ నుంచి నాకు సమన్లు అందినాయి. ఈ నెల 27వ తారీఖు ఉదయం 10:30కి ఏసీబీ కోర్టుకు వచ్చి విజయవాడ నా వాదనలు ఏమన్నా ఉంటే వినిపించుకోమని చెప్పేసి గౌరవ కోర్టు వారు నాకు సమన్ జారీ చేయడం జరిగింది. అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏమి జరిగింది, ఎలాంటి అవినీతి జరిగింది, ముద్దాయిలు ఎవరు అనేది నేను ప్రజలందరికీ మీ మీడియా ద్వారా తెలియజేయడానికి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పటికే లింగంనేని రమేష్ గారు ఖాజా, నంబూరు, మంగళగిరి, పెదకాకాని ప్రాంతాలలో, మండల ప్రాంతాల్లో సుమారు 350 పైచిలుకు ఎకరాలు కలిగి ఉన్నారు ఆయన. ఇది చంద్రబాబు నాయుడు గారు, లింగంనేని రమేష్ గారు ఆ రోజుల్లోనే మాట్లాడుకొని ఒక పక్కా ప్లాను ఎలా అవినీతి రూపంలో డబ్బులు సంపాదించాలి అని చెప్పి అనుకున్నారు. కాబట్టే ఈ కేసుకి రూపకల్పన జరిగింది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఆ రోజుల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ ఏర్పాటు చేసి సుర్బానా జురాంగ్ అనే ఒక సింగపూరు కంపెనీకి కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా వాళ్ళు సుర్బానా జురాంగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దాంట్లో ఈ లింగంనేని రమేష్ గారికి సంబంధించినటువంటి భూములు 3 కిలోమీటర్ల దూరంగా వెళ్తూ ఉన్నాయి. మరి ఈ భూముల్లోంచి ఈ భూములకు దగ్గరగా